పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి ప్యారానగర్ డంప్యార్డ్ కోసం గత 150 రోజుల నుంచి పోరాటం చేస్తా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలు, కుల సంఘాలు, మహిళలు, అన్ని పార్టీల నాయకులు ఈ పోరాటంలో పాల్గొంటా ఉన్నారు. కానీ 150 రోజులు అవుతున్నా ఈ ప్రభుత్వానికి క్షీమ పుట్టినట్టుగా లేదు. దానిలో భాగంలో అక్కడ ఉన్నటువంటి రైతాంగాన్ని ఒకటి చేసి మా ప్రాంతం అంతా దెబ్బతింటది, మాకు ఈ డంప్యార్డ్ వద్దు అని చెప్పి మేము ఈరోజు గ్రీన్ ట్రిబ్యునల్కు పోవడం జరిగింది. దాంట్లో భాగంలో నిన్న మాకు వచ్చినటువంటి సమాచారం, మద్రాసుకి ఎత్తి ఒక ఆఫీసర్గా వచ్చి డంప్యార్డ్ దగ్గరికి వస్తామని చెప్పి, ప్యారానగర్కి వస్తామని చెప్పి మెసేజ్ ఉన్నది. దాంట్లో భాగంలో మేమందరికీ, ఏ పార్టీకి రాజకీయం కాదు, అన్ని కుల సంఘాలు, అన్ని గ్రామాలకు, విద్యార్థులకు, మహిళలకు, కార్మికులకు, కర్తకులకు అందరి ఒకటయ్యి మనం అంతా నిరసన ఒక సంఘీభావం తెలపాలన్న ఆలోచనతో నిన్న మేమందరం మెసేజ్ చేయడం జరిగింది. కానీ దాంట్లో భాగంలో కొన్ని అన్ని కారణాల వల్ల అప్పుడు ఎవరైతే ఎక్కడి నుంచి అయితే ఆఫీసర్ వచ్చిందో ఆ మేడం రావడం లేదని చెప్పి మెసేజ్ లేటుగా అందింది. దాంట్లో మీరు ఏదన్నా వేరే విధంగా అనుకోవద్దు. రాజకీయాలకు అతీతంగా మేము రాజకీయాలు చేస్తలే. ఒక జేఏసీ ఏర్పడ్డది రైతాంగం నుంచి. మా ప్రాంతం బాగుండాలి, మేం బాగుండాలి, మా ప్రజలంతా బాగుండాలని చెప్పి మేము నిరంతరంగా పోరాటం చేస్తా ఉన్నాం. మీకు తెలిసిన విషయమే. దయచేసి రాజకీయాలు మాట్లాడొద్దు, రాజకీయాలు చేయొద్దని చెప్పి జేఏసీ సభ్యులకు చెప్తా ఉన్నాం, అన్ని పార్టీల నాయకులకు చెప్తా ఉన్నాం. మేము గిట్ట రాజకీయం చేయము, మా వాళ్ళు ఎవరైనా రాజకీయం చేస్తే గిట్ట మీరు మా జేఏసీ సభ్యులకు తెలియాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఈ పోరాటం అందరి పోరాటం. ఆకలి కడుపు మండుతున్నది మనకు. ఇలా మీకు 150 రోజుల నుంచి మీకు చూస్తా ఉన్నారు. ఇలా అక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలు ఏడుస్తా ఉన్నారు. పెళ్లిళ్లకు ఒక 4 గుంటలు అమ్ముకుందామంటే కొన్న పరిస్థితి లేదు. ఇలా మీకు తెలిసి అక్కడ నల్లవల్లిలా రెండు ఆల్రెడీ 2 చనిపోవడం జరిగింది అక్కడ. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలు ఏమంటున్నారు, అయ్యా ఈ డంప్యార్డ్ రాక మేము మొన్న పోయి చూస్తే అక్కడ ఉన్నటువంటి ₹1 భూమిని 50 లక్షలకు ఇవ్వడానికి రెడీ అయింది. అంటే మన ప్రాంతం ఈ విధంగా మీరు అందరు నాయకులకు తెలియజేస్తా ఉన్నా, దయచేసి రాజకీయాలు మాట్లాడకండి, రాజకీయాలు తీసుకురాకండి. రేపు ఎలక్షన్ వచ్చినప్పుడు ఎవరు నిలబడ్డా ఎవరి ఓటు వాళ్ళకి వేస్తారు. కానీ మన ప్రాంతాన్ని కాపాడుకుంటే, మనం బాగుంటే మనం రేపు ప్రజలంతా బాగుంటాం, మనం రేపు ముందుకు పోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి అన్ని పార్టీల నాయకులకు తెలియజేస్తా ఉన్నాం, మన ప్రాంతాన్ని కాపాడుకుందాం. మీరు దయచేసి కలిసి రండి. గ్రీన్ ట్రిబ్యునల్ మేము మద్రాసు పోయినాము, మద్రాసులో వేసినాము. దీన్ని ఖచ్చితంగా ప్రజల, మహిళలు మన పెద్ద ఎత్తున మన గుమ్మడల మండలంలో గాని దోమాడుగు అన్ని గ్రామాల ప్రజలు సంఘీభావం తెలిపింది. ఇయ్యక వారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. రానున్న రోజులలో ఏమన్నా ప్రయత్నం చేసి మళ్ళా డంప్యార్డ్ ఇక్కడ తీసుకొచ్చి వేస్తామని అంటే ఖచ్చితంగా మా పానాలు అడ్డపెట్టైనా డంప్యార్డ్ రానియమని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాం. అయ్యా ముఖ్యమంత్రి గారు, ఇప్పటికైనా మీరు ఇంటెలిజెంట్ రిపోర్ట్ తెప్పించుకోండి. అక్కడ ప్రజలు ఏమంటున్నారు, ఈ ప్రాంతం అంతా ఏమైతుంది, మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. పచ్చని అడవి అలా నువ్వు హెలికాప్టర్లు వస్తావా, నువ్వు ఏ విధంగా వస్తావో ఒకసారి తెప్పించుకో, చూడు, ఈ ప్రాంత ప్రజలను కాపాడని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు, గతంలో ఎవరో చేసిరని చెప్పి మీరు పాపం చేయకండి, ఈ పాపను మీరు ముట్టగట్టుకోకని చెప్పి మేము తెలియజేస్తున్నాం. రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఈ డంప్యార్డ్ వచ్చే పరిస్థితి లేదు. డంప్యార్డ్ వస్తే మా అక్కడ ఉన్నటువంటి యువకులు, మహిళలు నడుము గట్టి ఖచ్చితంగా రోడ్డు మీద పడుకునైనా మా ప్రాణాలైనా అర్పిస్తాం. కానీ డంప్యార్డ్ రానియమనేది మా నిదానం అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. దయచేసి ఇక్కడ ఉన్నటువంటి జేఏసీ సభ్యులకు చెప్తున్నాం, ఎవరు రాజకీయం చేయొద్దు, ఎవరు రాజకీయాల కోసం మాట్లాడొద్దు, డంప్యార్డ్ కోసమే మనం మాట్లాడాలి. ఎవరు శాతమైంది మీ సలహాలు ఇవ్వండి, సూచనలు ఇవ్వండి, మేము కూడా స్వీకరిస్తాం. దయచేసి ఇప్పటికైనా ఇవాళ జరిగినటువంటి అన్ని కారణాల వల్ల
ఇక్కడ ఉన్నటువంటి గ్రీన్ ట్రిబ్యునల్ నుంచి వచ్చినటువంటి మేడం గారు రాలేకపోతున్నారు కాబట్టి మేము కూడా మా ఎమ్మెల్యే గారు పక్కకున్న సునీత లక్ష్మారెడ్డి గారు ఎమ్మెల్యే గారిని మాట్లాడడం జరిగింది. ఆ మేడం తోటి మాట్లాడడం జరిగింది. మాకు టైం ఇస్తే రైతులతో ఒక మెమోరండం అన్న ఇద్దామని చెప్పి మేము ప్రయత్నం చేస్తున్నాం. సాయంత్రం కల్లా టైం ఇస్తే ఖచ్చితంగా మేము పోయి ఆమెను కలుస్తామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, ఇంకోటి ఇలా గ్రూప్ లో పెడతా ఉన్నారు చిల్లర మల్లర, దయచేసి గ్రూప్ లో పెట్టకండి. మన మనోభావాలు దెబ్బతింటాయి. ఏ పార్టీకి సంబంధం కాదు, మన మనోభావాలు దెబ్బతినకుండా మీరు మాట్లాడండి, సలహాలు ఇవ్వండి, సూచనలు ఇవ్వండి, మేము స్వీకరిస్తాం. మా మాటలు మీరు వినండి, మీ మాటలు మేము వింటాం. కానీ మన ప్రాంత ప్రజలను వేడి నీళ్ళ మీద సలనీళ్ళు కలిగినట్టుగా చేయొద్దని చెప్పి యువకులకు కోరుతా ఉన్నాం. అన్ని పార్టీల నాయకులకు కలిసి రావాలని చెప్పి కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రెస్ మీడియా వాళ్ళకు, రైతుల పరంగా వచ్చినటువంటి నాయకులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను.